హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్దామా? అక్షిత అంటుంది అందరి ముందు, ఏంటమ్మా ఉషా మంచిదా? అంత మంచిదైతే మరి నీ అంత మంచిది కదా, తీసుకొచ్చి మన ఎటు చందు కూడా ఖాళీగానే ఉన్నాడు కదా, ఇద్దరికి పెళ్లి చేసేయండి సరిపోతుంది అని చెప్పి అనగానే ఇక చందు కోపంతో వదినా అని చెప్పి అక్షితను అంటాడు. ఇక అక్షిత ఏంటి ఇలా అనేసాను అన్నట్టుగా సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత చందు అంటాడు, అయినా అన్నయ్య, ఈ ఉషా ఉందే ఆ అమ్మాయి మంచిది కాదు, తను దొంగతనం చేసే ఉంటుంది, నాకెందుకో గట్టిగానే అనిపిస్తుంది. అయినా అమ్మాయి మంచిది లాగా అనిపించట్లేదులే, ఎందుకు వచ్చింది మీరు ఊరికే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరగడం ఆ అమ్మాయి కోసం, అయినా అమ్మాయి మన దగ్గర ఏం ప్రూఫ్ కూడా లేదు కదా అని చెప్పి అనగానే ఏంట్రా నువ్వు అంత కంగారు పడుతున్నావు, అదంతా మేము చూసుకుంటానులే అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు పల్లవి, ఏమండి నాకు ఒక ఆలోచన వచ్చిందండి, ఖచ్చితంగా మనకి ప్రూఫ్ దొరుకుతుంది, ఏదో ఒక ఆధారం దొరుకుతుంది, అప్పుడు మనం ఉషని బయటికి తీసుకురావచ్చు అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత, ఏంటి ఆ పని దాని గురించి అంత ఇదిగా బయటికి తీసుకురావాలి అది ఇదని చెప్పి ఆలోచన మీది, ఏంటి ఇంకొకసారి దాని మాట ఇంట్లో ఎత్తకండి అని చెప్పి అనగానే, అది కాదత్తయ్య, తను నిర్దోషి, తనని బయటికి తీసుకురావడం మన బాధ్యత, మన ఇంట్లో ఉంది కాబట్టి, అయినా నా దగ్గర ఆధారం ఉందని చెప్తున్నాను కదా, ఆ ప్రూఫ్లో మనం ఏదో ఒకటి వెతకచ్చు అనగానే, ఇంటికి ఏంటది అని చెప్పి అంటాడు చరణ్. అదే అండి, మన ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం దాని ఆధారంగా ఇంట్లోకి ఎవరు వచ్చారు ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు కదా ఈజీగా అని చెప్పి పల్లవి అనడంతో ఇక మెల్లగా చందు ఏమో అక్షితతోని, ఇదేంటి వదిన, పల్లవి వదిన సీసీటీవీ అంటుంది, అమ్మో ఇంకేమైనా ఉందా ఫుటేజ్లో మనం దొరికామంటే, కనీసం ఆ పనమ్మాయి ఎవరైతే దొంగతనం అదే నెక్లెస్ కొట్టేసి ఉష బ్యాగ్లో పెట్టిన అమ్మాయి కనిపించినా మనం దొరికిపోతాం కదా వదిన అని చెప్పి అనగానే, నువ్వేం కంగారు పడకు చందు, ఏముంది సీసీటీవీ కెమెరా అని చెప్పి అనగానే మనం భయపడాల్సిన పని లేదు, ఎక్కడ ఏమి దొరకంలే, నువ్వు కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఈ లోపల ఇక పల్లవి ఏమో, ఏమండి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురండి చూద్దాము అని చెప్పి అనగానే, సరే అని చెప్పి ఇక చరణ్ ఏమో ల్యాప్టాప్ తీసుకొస్తాడు, కనెక్ట్ చేస్తాడనమాట. ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఏమేమి ఉందో అంతా ప్లే అవుతూ ఉంటుందన్నమాట 4 విండోస్లో. ఇక ఏం కనిపిస్తుందంటే, ఒక అమ్మాయి ఉషా డ్రెస్ వేసుకొని కళ్ళకి మొత్తం అంతా స్కార్ఫ్ అది కట్టేసుకొని ఓన్లీ ఐస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, కాళ్ళకేమో కడియాలు అవి కనిపిస్తూ ఉంటాయి, ఇంట్లోకి లోపలికి రావడము, మెట్లకి పైకి వెళ్ళడం ఇవన్నీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక అదంతా చూశాక సుమలత, క్లియర్గా అర్థమైపోయింది కదా, అది ఉషా డ్రెస్సే, ఉషనే మొహాన్ని కనిపించకుండా స్కార్ఫ్ అది కట్టుకుంది, పైకి వెళ్తుంది దొంగతనం చేయడానికి, క్లియర్గా అర్థమైపోయింది ఆ అమ్మాయే దొంగ, ఇంకేముంది చూసేది, ఆ ఫుటేజ్లో కూడా క్లియర్గా అయిపోయింది, ఇంకా అమ్మాయి బయటకు వచ్చే ప్రసక్తే లేదు, ఇది ఇంకా పక్కా ప్రూఫ్ లాగుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఏమండి మళ్ళీ ఒకసారి ప్లే చేయండి ఫుటేజ్ని అని చెప్పి అనగానే, ఎన్నిసార్లు ఫుటేజ్ ప్లే చేసినా అదే కదా వదిన, ఏముంది అందులో అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఎందుకురా కంగారు పడుతున్నావు, నేను చూసుకుంటానులే, మళ్ళీ ఒకసారి రివైండ్ చేయనా, మళ్ళీ పెడతాను ఉండు పల్లవి అని చెప్పి మళ్ళీ ఒకసారి పెడతాడనమాట చరణ్. ఇక మళ్ళీ ప్లే చేస్తారు, మళ్ళీ ప్లే చేస్తే మళ్ళీ అదే కనిపిస్తుంది. ఇక ఏంటిది మళ్ళీ అదేగా ఉంది, ఏమీ లేదుగా ఇందులో ఆధారం, ఉషనే దొంగతనం చేసినట్టుగా ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ అందరూ అంటూ ఉంటే, ఇక సుమలత ఊరికే ఇంకా మళ్ళీ ఇటు ఎటు ప్లే చేసినా నిజమైతే అబద్ధం అయిపోదు కదా పల్లవి, కనిపిస్తుందిగా వ్యాలిడ్ ప్రూఫ్ అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అతయ్య మళ్ళీ ఒకసారి నేను చూస్తాను అని చెప్పి మళ్ళీ పల్లవి దగ్గర కూర్చొని ల్యాప్టాప్ దగ్గర చూస్తూ ఉంటుంది. ఇక పల్లవికి ఒక ఐడియా వస్తుందన్నమాట ఆ వీడియో చూడగానే. ఇక అప్పుడు అక్షిత అంటుంది, చూడు పల్లవి, అక్కడ వీడియో క్లియర్గా ఉంది ఉష దొంగతనం చేస్తున్నట్టుగా, నువ్వు ఎన్నిసార్లు చూసినా నిజమైతే అబద్ధం అయిపోదు కదా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, నిజం అబద్ధం ఎప్పటికీ అవ్వదు, కానీ అబద్ధం నిజమేమో అన్నట్టుగా మనకి చిన్న చిన్న క్లూస్ ఒక్కొక్కసారి వదులుతుందన్నమాట అబద్ధాలు, సో నాకు అది దొరికింది, ఏమండి త్వరగా మనం బయటికి వెళ్ళాలి పదండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఎక్కడికి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అబ్బా రండి చెప్తాను అని చెప్పి పల్లవి బయటికి తీసుకెళ్తుందనమాట కార్లో. ఇక ఇటు అందరూ రూమ్లోకి వెళ్ళిపోయాక ఇక అక్షిత చందు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి వదిన, అన్నయ్య వదిన బయటికి వెళ్ళారు అని చెప్పి అనగానే, ఏముందిలే దాని మొహం, ఏం కనిపెడుతుంది, వీడియోలోనే క్లియర్గా ఉంది ఆ ఉష దొంగతనం చేసినట్టుగా, ఇంకా అది బయటికి వెళ్తే ఏంటి ఇంట్లో ఉంటే ఏంటి అని చెప్పి అంటుందన్నమాట అక్షిత చందుని కూల్ చేయడానికి. మరోపక్క ఎక్కడికి పల్లవి తీసుకొస్తున్నావు నన్ను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఒక దగ్గరికి తీసుకొస్తుంది పూలు అమ్ముకునే ఆవిడ. ఇంతకుముందు ఉష చావడానికి వెళ్తున్నప్పుడు కొండపైకి ఆ అమ్మాయి దారి చెప్తుంది, ఇటువైపు ఒక అమ్మాయి వెళ్ళిందని చెప్పి, ఆ అమ్మాయి కళ్ళు ఇక ఆ అమ్మాయి కాళ్ళకున్న కడియాలు గుర్తొస్తాయన్నమాట ప్రీవియస్గా పల్లవి చూసినప్పుడు. ఇక అదే గుర్తుపెట్టుకుని ఆ అమ్మాయి దగ్గర తీసుకొస్తుంది, ఇదిగో ఈ అమ్మాయి దొంగతనం చేసింది అని చెప్పి పల్లవి చూపిస్తూ ఉంటుంది దూరంగా. అప్పుడు చరణ్, ఈ అమ్మాయి దొంగతనం చేసిందని అలా ఎలా చెప్తున్నావు అనగానే, రండి చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట పల్లవి. రండి పువ్వులు తీసుకుంటారా అమ్మ,
తీసుకుంటారా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, మా ఇంటికి వచ్చి దొంగతనం చేసి ఉష పైన తనే దొంగతనం చేసినట్టుగా నేరం క్రియేట్ చేశావు. నీ వల్ల ఉష జైల్లో ఉంది. మా ఇంటికి దొంగతనానికి ఎందుకు వచ్చావు చెప్పు అని చెప్పి అనగానే, దొంగతనం ఏంటి, నేనేం చేయలేదమ్మా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఆ లేడీ, చూడు మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి ఆ అమ్మాయి చంప పగలు కొడుతుందనమాట. పల్లవి, ఏంటండి కొడుతున్నారు అనగానే, నీకు ఇలా కాదులే, ఏమండి ఫోన్లో వీడియో పెట్టండి అని చెప్పి అనగానే వీడియో ప్లే చేసి చూపిస్తుందనమాట పల్లవి ఆ అమ్మాయికి. ఇందులో ఇదిగో నీ కాళ్ళకున్న కడియాలు, అలాగే నీ కళ్ళు తెలిసిపోతున్నాయి క్లియర్గా నువ్వే అని చెప్పి మర్యాదగా ఒప్పుకుంటావా లేదా అని చెప్పి అనగానే, నేనేనమ్మా, నేనే వచ్చాను అని చెప్పి అనగానే, ఈ మాట ఇక్కడ కాదు పోలీస్ స్టేషన్లో చెప్పాలి, రా అని చెప్పి ఆ అమ్మాయిని లాక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది. ఇక ఇటు ఇంట్లో చంటి, బామ్మ, ప్రసాదరావు మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లవి ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుందిరా చరణ్ని, ఏమవుతుందో ఏమో కంగారుగా ఉంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, అప్పుడు చంటి అంటాడు, బామ్మ వదిన్కి క్లియర్గా ప్రూఫ్ ఏదో దొరికింది, అందుకే అన్నయ్యని రా బయటికి అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా తీసుకెళ్ళింది, ఖచ్చితంగా ఉషని తీసుకొస్తుంది చూడు అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఈ లోపల చంటి ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. పల్లవి ఫోన్ చేస్తుంది, అర్జెంటుగా మీరు పోలీస్ స్టేషన్కి రండి అందరూ అని చెప్పి. ఇక ఫోన్ పెట్టేసి చంటి, మమ్మీ, అక్షిత, చందు అందరు రండి అని చెప్పి అనగానే అందరూ వస్తారు. ఇలాగా వదిన ఫోన్ చేసింది అనగానే, ఫోన్ చేసి ఏం చెప్పింది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఉష దొంగతనం చేయలేదంట అని చెప్పి అనగానే, ఆ మాట ఇక్కడ కూడా చెప్పిందిగా, ఫోన్ చేసి మరీ చెప్పాలా ఏంటి, అందులో ఏముంది తేడా అని చెప్పి చందు కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు చంటి అంటాడు, అది కాదు వదిన్కి ఈ ఉష దొంగతనం చేయలేదు అని చెప్పింది, అలాగే ఉష కాకుండా అసలు ఎవరు మెయిన్గా దొంగతనం చేశారు, ఉష మీద ఇదంతా ఎవరు నెట్టారు అనేది ఆ అమ్మాయి దొరికిందంట, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుందంట వదిన, మనంది కూడా అక్కడికి రమ్మంది, పదండి వెళ్దాము అందరం అని చెప్పి అనగానే ఇక అందరూ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. ఇక ఇటు అక్షిత కంగారు పడుతూ ఉంటే, ఇక చందు ఏమో, వదిన ఇదేంటి వదిన, ఆ లేడీ దొరికిపోయిందా, అలా ఎలాగా అని చెప్పి అనగానే, దాని మొహంలే, అసలు ఆ అమ్మాయి దొంగతనం చేసిందని పల్లవికి ఎలా తెలుస్తుంది, దొరికే ఛాన్సే లేదు, పద మనం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని చెప్పి చందు, అక్షిత కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. మరోపక్క ఆ లేడీని పోలీస్ స్టేషన్కి లాక్కెళ్తుందనమాట పల్లవి చరణ్. సార్, ఈ అమ్మాయి దొంగతనం చేసింది, ఉష ఏం దొంగతనం చేయలేదు, ఈ అమ్మాయే అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి బామ్మ వాళ్ళు కూడా రీచ్ అవుతారనమాట అందరూ. పల్లవి, ఎవరు దొంగతనం చేసింది, ఇదిగో ఈ అమ్మాయినే దొంగతనం చేసింది, అసలు మా ఇంటికి అది కూడా ఉష డ్రెస్ వేసుకొని ఎంత బాగా లోపలికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇక ప్రసాదరావు కూడా, అసలు మా ఇంట్లోకి అంత ఈజీగా ఎలా వచ్చావు, డోర్లు ఎలా తీసుకొని వచ్చావు, అసలు నా కోడలు బంగారం దొంగతనం చేసి మళ్ళీ అది ఉష బ్యాగ్లో పెట్టావు, అసలు ఇదంతా ఎవరు చేయించారు అని చెప్పి పల్లవి కూడా అడుగుతూ ఉంటుంది. ఇదే తేలాల్సింది, అసలు నీతో చేత ఎవరు చేయించారు ఇదంతా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, ఇక అసలు ఏ ఆధారంగా మీరు చెప్తున్నారు, అయినా రేపు కోర్టులో నేను చెప్పాలి, ఈ అమ్మాయి కాదు ఈ అమ్మాయి దొంగతనం చేసిందని మీరే చెప్తున్నారు, నేను ఒక ఆధారం చూపించాలి కదా కోర్టులో అని చెప్పి అటు ఎస్ఐ అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, అవునవును ఆధారం లేకపోతే కేసు నిలవదు కదా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఆధారం లేదని ఎవరన్నారు, ఆధారం ఉంది నా దగ్గర అని చెప్పి వీడియో ప్రూఫ్ చూపిస్తుందనమాట. ఇక వీడియో చూసి ఎస్ఐ, ఇందులో ఏం కనిపిస్తుంది, ఈ అమ్మాయే కదా దొంగతనం చేసినట్టు, ఈ అమ్మాయి అని చెప్తున్నారు, ఎలాగా అని చెప్పి అనగానే, ఒక్క నిమిషం సార్ నేను చూపిస్తాను అని చెప్పి ఆ ఫోన్ తీసుకొని చరణ్ ఏదో చూపించబోతూ ఉంటాడనమాట ఎస్ఐకి. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.